రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చారిత్రాత్మక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని కడప వైసీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సాభ్రతత్వానికి హామీ ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్స్ రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. ఇది ఒక రకంగా బ్లాక్ డే అని అభివర్ణించారు. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఆనాడు బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ఉల్లంఘన మనమందరం చూస్తున్నాం. నిజంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం మరి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే ప్రతిపక్షం లేకుండా చేయాలి, వాళ్ళ ఏకైక ఆకాంక్ష ఏంటంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలి. ప్రజల గొంతు ఏదైతే ప్రతిపక్షమని గతంలో మనం అనుకున్నామో మరి అలాంటి ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం మరి ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఆనాడు బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ఉల్లంఘన